ఆంధ్రప్రదేశ్ ఎస్కోట రాజీపేట గాయత్రి తపస్వి సంబల నగరిలో గాయత్రి మాత 3వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం కార్తీక పౌర్ణమి వేడుక అంబరాన్నంటింది. శుక్రవారం సాయంత్రం దివ్యమైన కాంతితో అతి భారీ ఆకాశ దీపం భక్తజనానికి నేత్రానందాన్ని గొలిపింది. ఆకాశ దీపాన్ని దర్శించి వేలాది భక్తజనం పరవశించారు. గాయత్రి తపస్వి మహర్షి ధ్యానం నాన్నగారి దివ్య ఆశీస్సులతో ఈ వేడుకను విశాఖ ఎంపీ భరత్ ప్రారంభించారు. 40 అడుగుల ఎత్తులో 300 కిలోల ఆవు నెయ్యి, 9 కిలోల కర్పూరం, 300 మీటర్ల ఒత్తితో ఈ అఖండ ఆకాశ దీపకాంతులు ఆకాశంలోకి విరజిమ్మాయి. ఈ దివ్యమైన కాంతిని దర్శించి భక్తజనం పరమానందాన్ని పొందారు. ఈ వేడుకలో ఎంపీ భరత్కు సంబలనగరి పుణ్యక్షేత్రం నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. భరత్ భక్తజనంతో గోశాలతో పాటు ఉదానవాయు శివలింగం, శక్తిపీఠం, గాయత్రీ మాతను దర్శించారు. మహర్షి ధ్యానం నాన్నగారు ఎంపీ భరత్కు భక్తులకు తులసి సంప్రోక్షణ, శంఖానాదం, ఘంటానాదం, హారతితో ఆశీస్సులు అందజేశారు. ఒక ఇంజనీరు తప్పు చేస్తే అతను కట్టిన సౌధంలో ఉన్న జీవితాలకే ముప్పు. ఒక డాక్టరు తప్పు చేస్తే అతను వద్దకు వచ్చే వారికి మాత్రమే ముప్పు. ఒక తండ్రి తప్పు చేస్తే అతని కుటుంబం 7 తరాలకు నష్టం. ఒక ఉపాధ్యాయుడు తప్పు చేస్తే అతను వద్ద చదివే 14 తరాలకు ఎవరూ పోడ్చలేని నష్టం. ఒక ఆధ్యాత్మిక వ్యక్తి తప్పిదంగా నడిస్తే సమాజంలో విశ్వానికే నష్టం కలిగి సృష్టి మనుగడకే ముప్పని మహర్షి ధ్యానం నాన్నగారి సందేశం ఈ వేడుకలో భక్తజనాన్ని ఆలోచింపజేసింది.